డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌజియా జోమాన్, మాస్టర్ ఇన్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. మరి మేడంతో మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ అంటే అందరికీ తెలుసు కదా, మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఒక బిజినెస్ అంటారు కదా, ఇదే బిజినెసా, ఇంకా వేరే బిజినెస్ ఏమీ లేవా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎలా ఉంటాయి అసలు? మరి ఇవన్నీ అందరి కోసం కాదు, అందరికీ తెలుసు వీటి గురించి, కొంతమంది కోసం ఏంటంటే మేడం చెప్తారు అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వేరే బిజినెస్ ఏమీ లేవా అంటే ఏం చెప్తారో మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. హాయ్ అండి. ఫౌజియా గారు, ఈ జనరేషన్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియటం లేదు. అంటే ఈ జనరేషన్ అనుకోవద్దు, మనము బ్యాక్ నుంచి కూడా చూసుకుంటే అసలు ఇన్వెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఈ జనరేషన్ వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం. మామూలుగా మన పూర్వీకులు, ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇప్పుడే ఉన్న ప్రజెంట్ గురించి ఆలోచించుదాం. మనం ఎవరైనా బాగా డెవలప్ అయ్యి మంచి రిచ్ ఫెలోస్ ఉన్నారని అనుకుందాం. వాళ్ళని చూడంగానే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది, వాళ్ళ తాతలు తండ్రులు చాలా సంపాదించి పెట్టి పోయినరు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యిండ్రు అనేది మాత్రమే కనిపిస్తుంది. నేను చూసే వ్యూ ఏంటిదంటే, అది సంపాదించడానికి వాళ్ళ తాతలు తండ్రులు ఏం ఫాలో అయ్యిండ్రు అదెందుకు చూడట్లేదు మనం అని అంటాను నేను. సో అదెందుకు చూడట్లేదు అని ఈరోజు మనం క్వశ్చన్ చేసుకుంటున్నాం కదా. రేపెళ్ళి ఇదే క్వశ్చన్ మన పిల్లలు చేయొద్దు. మన పిల్లలు మా అమ్మ నాన్న ఇది చేసిండ్రు కాబట్టి మేము ఈ రేంజ్లో ఉన్నామని చెప్పి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఈ రోజుని మనం చేంజ్ చేయాలి. సో ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ హిట్ అనేది వచ్చేంత వరకు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో ఆ స్ట్రాంగ్ హిట్ ఏంటిదో నేను చెప్తాను. మామూలుగా మనకి స్టార్టింగ్ నుంచి బాగా చదువుకోండి, బాగా డెవలప్ అయిపోతుంది, బ్రైట్గా ఉంటుంది ఫ్యూచర్ అనేసరికి బాగా ర్యాంకుల కోసం పరిగెత్తి చదువుకొని వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక మంచి డ్రీమ్ కంపెనీలో జాబ్ దొరికేసరికి అమ్మయ్యా లైఫ్ సెటిల్ అని అయిపోయింది. అవ్వలేదు, లైఫ్ సెటిల్ అక్కడ అవ్వలేదు, లైఫ్ అక్కడనే స్టార్ట్ అయింది. సో రాబోయే ఇన్ఫ్లేషన్ ని తట్టుకోవాలి అంటే డే బై డే నువ్వు గ్రో అవుతూనే ఉండాలి. లెర్నింగ్ అనేది ఇట్స్ అ నెవర్ ఎండ్ ఫ్యాక్ట్, దానికి ఎండ్ అనేది ఉండదు. ఆల్వేస్ వి హావ్ టు లెర్న్. yes నువ్వు ఎప్పుడు నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మైండ్ అనేది రెడీగా ఉండాలి. సో ఇన్వెస్టింగ్ గురించి నేను చెప్తాను. సరే, ఈరోజు మీరు సంపాదిస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఈరోజు గడిచిపోయింది. పాండమిక్కి ముందు, కరోనాకి ముందు పరిస్థితులు, కరోనా తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడదాం మనం. కరోనాకి ముందు ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంత ఎక్కువగా లేదు. జస్ట్ అక్కడి బిఫోర్ ఆఫ్టర్ అని మనం కంపేర్ చేసుకుంటేనే చాలా పెద్ద చేంజ్ అనేది వచ్చింది. సో కరోనాకి ముందు ఎవరైతే సేవ్ చేసి సేవింగ్స్ అనే మెథడ్ వరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనాలో సర్వైవ్ అవ్వగలిగారు ఫినాన్షియల్లీ. ఆ తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఏం రావాలి, సేవింగ్స్ సరిపోవు. ఈరోజు కరోనా వచ్చింది, రేపు బొరోనా వస్తుంది కావచ్చు, చెప్పలేం, ఏదైనా రావచ్చు. ఆ రేపటి బొరోనాని నువ్వు తట్టుకోవాలంటే నువ్వు నీ డబ్బులు సంపాదించే ఒక ప్లాట్ఫామ్ అనేది నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ నేను పరిగెత్తి అలసిపోయినా, ఇంకా నేను పరిగెత్తలేను, నా లైఫ్ సెట్ అయిపోయింది అని కనుక నువ్వు ఈరోజు కూర్చొని ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ సాలరీ, నాకు క్వార్టర్స్ ఉంది, ట్రావెల్ అలవెన్స్ ఉంది, నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, నాకు ఆ ఫెసిలిటీ ఉంది, ఈ ఫెసిలిటీ, ఏ ఫెసిలిటీ ఏ రోజు చేంజ్ అవుతుంది అనేది నువ్వు చెప్పలేవు. ఏవి ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. కరోనా వచ్చిన తర్వాత మనం సంవత్సరం పాటు డోర్లు లాక్ వేసుకొని ఇంట్లో కూర్చుంటామని అనుకున్నామా? క్షణం తీరిక లేదు మాట్లాడడానికి అని అనుకున్న వ్యక్తి 24 గంటలు ఇంట్లోనే కళ్ళ ముందు కూర్చుంటారని మనం అనుకున్నామా? ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే. అవి వచ్చినప్పుడు మనం తట్టుకోవడానికి ప్రిపేర్ అవ్వటమే, దానికోసమే ఇన్ని ఆర్గన్స్ ఇచ్చిండు దేవుడు మనకి. వాటిని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ రోజు నీకు ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోవడానికి నాకు టైం లేదు, నాకు అవసరం లేదు అని కనుక నువ్వు అనుకుంటే, ఇప్పుడు మీకు రియలైజ్ అవుతుంది కరోనా తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, చాలా ధరలు పెరిగిపోయినాయని మీకు రియలైజ్ అవుతుంది. ఒక 5 years తర్వాత ఇది రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతుంది. అంటే మీరు 10,000 సంపాదించిండ్రు, ఖర్చులు 15,000 అవుతున్నాయి, ఇంకొక 5,000 నేను ఎక్స్ట్రా సంపాదించాలనే రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు మేబీ అధిక భారం అనేది పడట్లేదు. 5 సంవత్సరాల తర్వాత అధిక భారం పడటం మొదలయ్యిద్ది.
పడటం మొదలైన తర్వాత కనుక మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఎట్లా ఉంటుందంటే 5 years గడిచిన తర్వాత 5 రోజులల్లో నాకెవ్వడన్నా ఇది చెప్పండ్రా అన్నట్టు ఉంటుంది. ఆ రోజు మీకోసం ఎవరుండరు. అప్పుడు మీ నుంచి డైలాగ్స్ ఏమొస్తాయి అంటే, ఛీ వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళకి మానవత్వం ఉందా, వీళ్ళకి అసలు ఏముందా, ఇది ఎవ్వరికీ అవసరం లేదు. మానవత్వాలు మనుషులు ఎవ్వరికీ అవసరం లేదు. అప్పుడు నిన్ను ఒక్క క్వశ్చన్ అడుగుతారు, 5 సంవత్సరాల క్రితం నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది అని అంటారు. సో అవేర్నెస్ అనేది అవసరం. ఈ రోజు నుంచే మీరు ఇన్వెస్ట్ చేసేయండి నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ తెలుసుకోండి, ప్రాపర్గా నేర్చుకొని తెలుసుకొని ఒక స్టెప్ వచ్చింది అంటే మీరు స్విచ్ ఓవర్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు సేవింగ్స్ అనే ఒక మంచి పద్ధతి పూర్వీకులు నేర్పించిండ్రు, అది మీరు పాటించిండ్రు, ఆ సేవింగ్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు పాండమిక్లో సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు, అవి ఉన్నాయనే ధైర్యంతో కదా ఉన్నారు మీరు. సేమ్ అట్లానే నేర్చుకోవడానికి టేక్స్ టైం, ఇట్స్ అ ప్రాసెస్. ఇది 1 రోజు 2 రోజులలో నేర్చుకునేది కాదు. ఇప్పుడు కార్ డ్రైవింగ్, మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తారు, మీకు 10 daysలో ప్రాసెస్ మొత్తం వాళ్ళు నేర్పిస్తారు. నేర్పించిన వెంటనే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో సమానంగా మీరు డ్రైవ్ చేయగలుగుతారా? చెయ్యలేరు. దాంట్లో నేర్పించిన ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళాలి, మేబీ ఆ సినారియో రావడానికే మీకు సంవత్సరం టైం పడుతుంది కావచ్చు. మీ ఊర్లో ఆ అప్స్ అండ్ డౌన్స్ లేకపోవచ్చు. మీరు ఏదైనా సంవత్సరం తర్వాత ఒక ఊరికి వెళ్ళినప్పుడు అయ్యుండొచ్చు ఆ సినారియో మీరు ఫేస్ చేసేది, కానీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఆ సినారియోని ఫేస్ చేస్తారు. సో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది గడిచినప్పుడు మార్కెట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ఫ్లక్చుయేషన్స్ ఏంటి, క్రాష్ అయినప్పుడు ఎంత పర్సెంటేజ్ డ్రా డౌన్ అవుతుంది, మన క్యాపిటల్ నుంచి ఎంత వెళ్తుంది, మనం ఎంతకి ప్రిపేర్ అవ్వాలి, మంత్లీ మనకి ఎంత రిటర్న్స్ మనం తీసుకోవచ్చు, చాలా విషయాలు ఉంటాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నా ఎడ్యుకేషన్ పీరియడ్లో నేను నేర్చుకున్న ఒక చిన్న సినారియో, చిన్న లాజిక్, అది రాసి పెట్టుకున్నా నేను. అంటే టీచర్ చెప్పినప్పుడు క్లియర్గా విని రాసి పెట్టుకోవడం నాకు అలవాటు. ఆ సినారియోని నేను రాసుకుంటే అది ఇంప్లిమెంట్ చేసే సినారియో నాకు 6 years తర్వాత వచ్చింది. 6 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఆ ఒక పాయింట్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నా, ఆ పొజిషన్ నుంచి నేను ఎగ్జిట్ అయినా. కానీ ఈ లాజిక్ని తెలుసుకొని వాళ్ళు 6 years ముందు ఎప్పుడో నేర్చుకున్నది రాసే అలవాటు లేని వాళ్ళు ఆ లాజిక్ని మిస్ అయిపోయినారు. అండ్ ది బుక్డ్ 25,000 rupees లాస్ ఇన్ 1 lot. ఇట్స్ అ బిగ్ లాస్, యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ లాస్. సో కాబట్టి మీరు ఇదంతా నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ప్రయత్నం. ఈ రోజు నుంచి మొదలుపెట్టి నేర్చుకొని చిన్న క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయడం, ఇలాగా మీ జర్నీ ఎప్పుడైతే అవుతుందో ఇది అధిక భారం పడే లోపు మీ చేతిలో ఆల్రెడీ ఒక స్కిల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్. యూ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. ఈ రోజు నుంచే సెర్చ్ చేయడం మొదలు పెట్టండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, బ్లెండర్ మిస్టేక్స్ అనమాట. అంటే ఎంత మైండ్ అంటే ఇంటెలిజెంట్ ఫెలో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, అంటే బిజినెస్ పరంగానే కానీ, ఎలా ఒక అసెట్ విషయంలో కానీ ఏముంటాయి చిన్న మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి మేడం? ఒక ట్రెండ్, మీరు ఏదైనా సరే నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, కేవలం ఇన్వెస్ట్మెంట్ అనే కాదు, జీవితంలో కూడా ఏది పర్ఫెక్ట్ కాదు, ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. మన మిస్టేక్స్ నుంచే మనం నేర్చుకుంటాం. నేనేమంటున్నా అంటే, నీ మిస్టేక్ నుంచే నువ్వు నేర్చుకునేదాకా ఎందుకు వెయిట్ చేస్తావు? ఎదుటి వాళ్ళు మిస్టేక్ చేసి ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు నీ లైఫ్లోకి రాకుండా మీరు చూసుకోవచ్చు కదా. సో ఇక్కడ మెయిన్గా ఒక ఇన్వెస్టర్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, నేను ఇప్పటి వరకు విన్నది లాట్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చేది, ఏదైనా గ్లోబల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ క్రాష్ అవుతాయి, డ్రాడౌన్ అవుతాయి. డ్రాడౌన్ అయినప్పుడు ఒక 5% 6% మంచి ప్రైస్ నుంచి కిందకు వచ్చేసింది, సో తక్కువ ధరకి దొరుకుతుంది కదా, నేను పర్చేస్ చేసి పెట్టుకోనా అని అడుగుతారు. నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. మీరు వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తారు, అక్కడ రేపు పాడైపోతాయి ఇంకా అనే వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నాయి, అక్కడ తక్కువ ధరకి దొరికినాయి అని చెప్పి మీరు ఆ వెజిటేబుల్స్ని బై చేస్తారా? చేయరు కదా. ఒక స్టాక్ కిందకు వచ్చేసింది, స్టాక్ ప్రైస్ తగ్గింది అంటే దాని వెనకాల రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు. మీరు గ్లోబల్గా ఉన్న ఇష్యూని ఎందుకు ఆ స్టాక్ మీద అప్లై చేస్తారు? మేబీ ఆ స్టాక్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఆ స్టాక్ అనేది వాల్యూ తగ్గిపోయినప్పుడు వాల్యూ తగ్గిపోయింది అని చెప్పేసి అన్వాంటెడ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. తక్కువ ధరకి దొరుకుతుంది అని ఒకే ఒక క్రైటీరియాతోని మీరు బై చేయడానికి వీల్లేదు. ఈ తక్కువ ధరకి దొరికిన స్టాక్ మేబీ అది మళ్ళీ కదలడానికి 2-3 సంవత్సరాలు టైం పడితే 2-3 సంవత్సరాల తర్వాత మీరు 100% సంపాదించిన వేస్టే.
ఎందుకంటే అన్ని రోజులు ఆ స్టాక్ స్టక్ అయిపోయి ఉంటే ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, ఆ స్టక్ అయిపోయిన స్టాక్ని నువ్వు ఎగ్జిట్ చేయలేవు, హోల్డ్ చేయలేవు. నీ మెంటల్ ప్రెషర్, బ్యాంక్లో వేసుకున్నా అయిపోవు 6% అన్నా వచ్చేది, ఇలాంటి రీజన్స్. ఇంత ప్రెషర్ని తీసుకోవడానికంటే కూడా మీరు డిమాండ్లో ఉన్న స్టాక్స్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్. సో అట్లా తగ్గిపోయింది కదా అని ఎక్కువగా బై చేసి పెట్టేసుకోవడం, తగ్గిపోయింది కదా అని తీసేసుకొని పెట్టేసుకోవడం లాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఆ స్టాక్ మూవ్ అవ్వలేదు అంటే మీ క్యాపిటల్ అనేది స్టక్ అయిపోతుంది. ప్రాపర్ డిమాండ్ ఉన్న స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.